నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై జగన్ సర్కార్ నిర్లక్ష్యం రాష్ట్రానికి శాపంగా మారింది. ఆదాయం పెంచాలనే ఆలోచన లేకుండా ఖర్చులు పెంచుకుంటూ పోవడంతో ఏపీ ఆర్థిక వ్యవస్థ దివాలా అంచులకు చేరింది. ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందవు, కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు ఇవ్వరు, కాంట్రాక్టర్లకు బిల్లులు రావు. జగన్ పాలనలో పని చేయడమే పెద్ద తప్పు అనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి బటన్ నొక్కి ఇచ్చే సొమ్ము తీసుకొని పండగ చేసుకోవాలే తప్ప పని పనిష్మెంట్ తప్పదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. డెవలప్మెంట్ ని గాలికి వదిలేయడం వెనుక తాడపల్లి ప్యాలెస్ వ్యూహం ఏంటి? జగన్ రెడ్డి కంటే గొప్ప నాయకుడు లేడు అనిపించుకోవడానికి సంక్షేమ పథకాల పేరుతో ఖజానా ఖాళీ చేశారు ఏపీ సీఎం. 5 ఏళ్ల పాలనలో ఎన్నిసార్లు బటన్ నొక్కారు, ఎవరికి ఎంత పంచారో లెక్కలతో సహా వివరిస్తున్నారు వైసీపీ అధినేత. ఆయన పలుకుబడి పరపతి పెంచడానికి ఏపీ ప్రజలు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. గుంతల రోడ్లో రవాణా సౌకర్యం లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. వేసవిలో గుక్కడు తాగునీటికి కటకటలాడాల్సి వస్తుంది. జనం ఎన్ని కష్టాలు పడినా సర్కారు సొమ్మును పంచిపెట్టాం కాబట్టి తమకే ఓటు వేస్తారని కలలు కంటున్నారు తాడపల్లి ప్యాలెస్ పెద్దలు. ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసిన సొమ్ము పంచిన పేరు మాత్రమే తనకి రావాలంటున్నారు ఏపీ సీఎం జగన్. సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే రాష్ట్ర ఖజానాకు ఆదాయం ఉండాలి. అయితే వైసీపీ పెద్దలు సొంత ఆదాయం పైనే ఎక్కువ ఫోకస్ చేయడంతో ప్రభుత్వ రాబడి భారీగా పడిపోయింది. లక్షల కోట్ల అప్పులు చేసిన అవసరాలు తీరని పరిస్థితి వచ్చింది. దీంతో ఉద్యోగుల జీతాలు ఆలస్యమవుతున్నాయి. అయితే అంగన్వాడీ ఉద్యోగులు, ఆశా వర్కర్లు వంటి చిరు ఉద్యోగులతో పాటు చాలా శాఖ లోని కాంట్రాక్ట్ కార్మికులకు 6 నెలలకు పైగా వేతనాలు బకాయి పడింది జగన్ ప్రభుత్వం. నెలల తరబడి శాలరీస్ రాకపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ సమస్యల పరిష్కారానికి ఉద్యమాలు చేస్తే జగన్ ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేస్తుంది. దీంతో తమ కష్టాలు తీరే మార్గం లేదా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చిరు ఉద్యోగులు. ప్రభుత్వం ఏ పని చేయాలన్నా కాంట్రాక్టర్ల పైనే ఆధారపడుతుంది. ఏపీలో జగన్ సర్కారు పని ఇస్తామన్నా ఒక్క కాంట్రాక్టర్ కూడా ముందుకు రావడం లేదు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చేసిన పనులకు బిల్లులు ఇవ్వకుండా పెండింగ్ లో పెట్టారు. రాజకీయ ప్రత్యర్థులకు బిల్లులు ఇవ్వలేదంటే కక్ష సాధింపు అనుకోవచ్చు. కానీ 5 ఏళ్ల జగన్ పాలనలో సొంత పార్టీ నాయకులకు బిల్లులు అందలేదు. మన ప్రభుత్వమే కదా అని పనిచేసిన వైసీపీ కాంట్రాక్టర్లు కోట్లలో మునిగిపోయారు. జగన్ సర్కార్ బిల్లులు చెల్లించకపోవడంతో వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అల్లుడు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వాస్తవ పరిస్థితులను అంచనా వేయడంలో జగన్ టీం వైఫల్యమే ప్రస్తుత సంక్షోభానికి కారణంగా చెప్పుకోవచ్చు. జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం గా ఉన్న సమయంలో సంక్షేమ పథకాలు అమలుతో మంచి పేరు తెచ్చుకున్నారు. జగన్ కూడా తండ్రిలాగే వెల్ఫేర్ స్కీములతో రాజకీయంగా బలపడాలని భావించారు. కానీ ఉమ్మడి రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి వేరేగా ఉండేది. వైఎస్ఆర్ కంటే ముందు 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశారు. సంస్కరణలు అమలు చేసి ఆర్థిక శిక్షణ పాటించడంతో అప్పులు తక్కువై ఆదాయం ఎక్కువ ఉండేది. కానీ రాష్ట్ర విభజన తర్వాత ఆస్తులు తెలంగాణకు పోతే ఆంధ్రకు అప్పులు మిగిలాయి. 1,00,000 కోట్ల అప్పులతో నవ్యాంధ్రప్రదేశ్ ప్రస్థానం ప్రారంభమైంది. జగన్ సీఎం అయ్యే నాటికి అప్పులు పెరిగినా ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉంది. అప్పటి వరకు జరుగుతున్న అభివృద్ధిని మరింత పెంచితే సమస్య ఉండేది కాదు. కానీ వైసీపీ ప్రభుత్వ విధానాలతో పరిశ్రమలు పారిపోవడంతో రాబడి తగ్గింది. ప్రైవేట్ పెట్టుబడులు రాకపోగా ప్రభుత్వం నుంచే డెవలప్మెంట్ కి నిధులు కేటాయిస్తే వాటిలో చాలా వరకు పన్నుల రూపంలో తిరిగి ప్రభుత్వ ఖజానాకే వచ్చేవి. కానీ జగన్ సర్కార్ అభివృద్ధిని పూర్తిగా గాలికి వదిలేసింది. ఏళ్లు గడిచే కొద్దీ ఖర్చులు పెరుగుతూనే ఉన్నాయి. కొత్తగా 5 లక్షల కోట్ల అప్పులు చేసినా వాటి ద్వారా కనీసం వడ్డీ అయినా సంపాదించి పెట్టే పనులేమీ చేయలేదు. సీఎం జగన్ సొంత పలుకుబడి కోసం ప్రభుత్వ ఖజానా ఖాళీ చేయడంతో పనిచేసిన వారికి పనిష్మెంట్ తప్పలేదు.